బ్రో అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ లో శ్రీతేజ్ గురించి అందరూ తెలిసిందే. మరి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి పలకరించడానికి పలువురు ప్రముఖులు వస్తున్నారు అంటున్నారు. మరి అతని కండిషన్ ఎలా ఉంది, అసలు ఎవరెవరు వస్తున్నారు? అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షో అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో అక్కడ వాళ్ళ అమ్మగారు చనిపోవడం, ఇంకా శ్రీతేజ్ పరిస్థితి మాత్రం చాలా చాలా విషమంగా ఉండేది. అప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికి కూడా అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం, గత కొద్ది రోజుల ముందు వరకు కూడా శ్రీతేజ్ గురించి కొంతమంది మాట్లాడుకోవడం, అక్కడక్కడ వినిపించడం కానీ, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీని గురించి మాట్లాడడం కానీ మనం విన్నాం. సో ఆ తర్వాత కంప్లీట్గా అసలు శ్రీతేజ్ ఎక్కడ ఉన్నాడు, తన ఆరోగ్య పరిస్థితి ఏంటి, వైద్యులు ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారు అనే విషయాల గురించి ఎక్కడ కూడా బయటికి రాలేదు. సో ఇప్పుడు మరొకసారి తాజాగా శ్రీతేజ్ గురించి ఇంకొక నిజం బయటపడింది. తను ఇప్పటికి కూడా ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు కొంతమంది ప్రముఖులు వెళ్ళి పలకరించారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మహిళా కమిషనర్ గారు కావచ్చు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, తను చూసి అంటే తన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వైద్యులతోని మాట్లాడి, ఆ తర్వాత శ్రీతేజ్ వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడడం, అసలు పరిస్థితి ఏంటి, ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా, అప్పట్లో చెప్పారు మేమే ట్రీట్మెంట్ అంతా కూడా చేయిస్తామని చెప్పేసి, ఇప్పటికి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు లేదా మీరే చేయించుకుంటున్నారని చెప్పేసి అన్ని కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఇక్కడ అందరికీ కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆచితూచి ఏదో అడపాదడప హాస్పిటల్ కాదు, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ లాంటి లేకపోతే చిన్న చిన్న హాస్పిటల్ కాదు, ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్ని రోజుల పాటు దాదాపుగా డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఇన్ని నెలల పాటు కూడా ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఎందుకు ఇంకా కూడా మెరుగైన పరిస్థితి ఆయనకు రాలేదు? ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటే తను హాస్పిటల్ బెడ్ పైన పడి ఉన్నాడు. ఎలాంటి కదలిక కానీ, తను కళ్ళు తెరవడం కానీ, మాట్లాడడం కానీ, ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటలకి తను చెలించడం కానీ ఏది కూడా తన బాడీలో అసలు కదలికలే లేవు. అంటే ఇంత మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా బాడీలో కదలిక లేదంటే అందరికీ కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అసలు తను ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నాడా, లేకపోతే వైద్యులు ఆ విధంగా చేస్తూ ఉన్నారా, లేకపోతే తను పోయే ప్రాణాన్ని కొన ఊపిరి మీద ఇంకా కూడా తను వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారా ఏంటి అనే ఒక చాలా చాలా అనుమానాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అసలు ఆయన నిజమైనటువంటి పరిస్థితి ఏంటి, ఆరోగ్య పరిస్థితి అనేది ఎప్పుడు బయటికి వస్తుంది, అసలు తను ఉంటాడా, ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని ఎవ్వరి కూడా ఇంత క్లారిటీ అయితే లేదు. సో ఇప్పుడు కొంతమంది వెళ్ళి మళ్ళీ పలకరించినప్పుడు ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది. మరి తను ఎప్పుడు కోలుకుంటాడనే విషయం పట్ల వైద్యులు కూడా ఒక క్లారిటీ అయితే చెప్పట్లేదు. సో అప్పటి వరకు మరి అల్లు అర్జున్ గారి తన ట్రీట్మెంట్ గురించి పట్టించుకుంటున్నారా అనే విషయం కూడా ఇంకైతే బయటకైతే రాలేదు. సో ప్రజెంట్ అయితే శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని తెలిసిన తర్వాత చాలామంది కూడా షాక్కి గురవుతూ ఉన్నారు.